జై శ్రీమన్నారాయణ. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. నరసింహస్వామిని ఒక వేటగాడు చెట్టుకు ఎందుకు కట్టేశాడో మీకు తెలుసా? హిరణ్యకశపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చి అడవిలో భీకరంగా తిరుగుతుంటే ఆ ఉగ్రరూపాన్ని తగ్గించడానికి పరమశివుడే వేటగాడి రూపంలో స్వామివారి వద్దకు వచ్చారని కొన్ని పురాణాల్లో చెబుతుంటారు. అయితే మరో కథ ప్రకారము నరసింహస్వామి యొక్క ఉగ్రరూపానికి అడవి మొత్తం తగలబడిపోతుందేమో అని అలా ఆ చెట్టుకి నరసింహస్వామిని కట్టివేయాలనేసి శాంతింపచేయాలనేసి ఒక కథ కూడా ఉంది. సనందుడు అనే ఒక వేటగాడు అచంచలమైన భక్తి దృఢ సంకల్పంతో నరసింహస్వామిని ఎలాగైనా దర్శించుకోవాలని స్వామివారిని ఆ వేటగాడు నిష్కలమైన ప్రేమకు లోబడి తానే స్వయంగా చెట్టుకు తాడుతో కట్టబడ్డాడు. ఇది వేటగాడి భక్తి పరాకాష్ఠకు స్వామి తన భక్తులకు కట్టుబడి ఉంటారనే దైవిక ప్రేమానుబంధాలను తెలియజేస్తుంది ఈ కథ. అయితే ఒకరోజు వేటగాడు అడవిలో తిరుగుతుండగా పద్మపాదుడు అనే ఒక మహర్షి అడవిలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు అతడి దగ్గరికి వచ్చిన సనందుడు పద్మపాదుడి మహామునిని ఈ విధంగా అడుగుతాడు. మీరు ఎవరి గురించి వెతుకుతున్నారో నాకు చెప్పండి, నేను తీసుకొస్తానని అడుగుతారు సనందుడు. అప్పుడు పద్మపాదు మహర్షి ఈ విధంగా చెప్తాడు. నేను ఈ అడవిలో మానవ శరీరము అలాగే సింహం తలతో ఉన్న ఆకారం నర సింహ అవతారంలో ఉన్న దైవాన్ని వెతుకుతున్నాను అని చెబుతాడు. అయితే అప్పుడు సనందుడు నేను ఈ అడవి మొత్తం తిరిగి ఎక్కడ ఉన్నా తీసుకొస్తానని వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఎంతో తిరుగుతాడు. ఆఖరికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అలా నరసింహస్వామి నడుచుకుంటూ రావడం గమనించిన సనందుడు నరసింహస్వామి యొక్క భక్తుడు, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు కావడంతో నరసింహస్వామి అతన్ని పరీక్షించాలని ఆ విధంగా శాంతరూపంలో వచ్చి అక్కడికి వస్తాడు. అప్పుడు అతన్ని చూసి నీ గురించి ఒక మహాముని ఎంతో వెతుకుతున్నాడు, నీవు ఎక్కడికి పోయావని కోపంతో నరసింహస్వామిని పట్టుకొని తాళ్లతో చెట్టుకి కట్టేస్తాడు. అలా నరసింహస్వామి వేటగాడి యొక్క పవిత్రమైన ప్రేమకు సంతోషించి స్వామి మనిషి సింహం రూపంలో నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలా మళ్ళీ స్వామి మాయమైపోతాడేమోనని భావించి ఆ వేటగాడు ఆరాటంతో తీగలతో తాళ్లతో స్వామిని ఒక చెట్టు కట్టేశాడు. భగవంతుడు కూడా ఆ భక్తుడి ప్రేమకు లోబడి కట్టుబడ్డాడు. ఆ విధంగా పద్మపాదుడు సనందుడు అనే వేటగాడు పద్మపాదుడు మహాముని దగ్గరికి తాళ్లతో కట్టేసి తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు సనందుడు ఆ వేటగాడు స్వామిని తీసుకొని వచ్చాను, నువ్వు కావలసిన దైవము నీ దగ్గరికి తీసుకొని వచ్చాను చూడు అని అంటాడు. అప్పుడు పద్మపాదుడికి నరసింహస్వామి యొక్క గర్జన మాత్రమే వినిపిస్తుంది. కేవలం గర్జనను మాత్రమే వినగలిగాడు. వేటగాడి భక్తి గొప్పతనాన్ని స్వామి సగర్వంగా తన భక్తుడికి దాసోహమయ్యాడని అనుకొని ఎంతో పరవశించిపోయాడు. ఆ విధంగా సనందుడు అనే వేటగాడు నరసింహస్వామిని చెట్టుకి తాళ్లతో ఈ విధంగా కట్టేశాడు. మరో కథతో మళ్ళా నరసింహస్వామి యొక్క మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.